చెప్పండి. శారదా, ఈ ఏడు ఆవకాయ పెడుతున్నాము. ఆవకాయ ఎలాంటి కాయ కావాలి, ఎలాంటి ఇది తీసుకోవాలి చెప్పు. ఆవకాయకి తెల్ల గులాబీ అయినా చిన్న రసాలైనా పెడతారు. దానికి అంటే అందులో టెంక బాగుంటుంది, పీచు ఉంటుంది, పులుపు ఉంటుంది. చిన్న రసాలు అయితే ఊట కూడా బాగా వస్తుంది అని అవి పెడతారు. ఈసారి చిన్న రసాలు తీసుకున్నాం, మోండాకెళ్ళి కొన్నాము. లాస్ట్ ఇయర్ ఇదే కాయ 20 రూపాయలు ఉండింది, ఈసారి 30 అయింది. చూడాలి ఆవకాయ టేస్ట్ అది ఎలా వస్తుందో చూడాలి. అయితే మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దాం పదండి. అక్కయ్య మీరు రండి. ఆవకాయ కాయను కొట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, టెంక ఎక్కకుండా చూసుకోవాలి. ఇలా ముక్కలు చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆ టెంకని కాస్త శుభ్రం చేస్తారు. తర్వాత వీటన్నిటిని ఒక చోట చేరుస్తారు. ముక్కను కట్ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. తడి లేకుండా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత స్టెప్ మొదలవుతుంది. ముఖ్యంగా ఈ మొక్కలన్నిటిలో టెంక ఉన్న ముక్కల్ని తీసుకుంటారు, అంటే జీడి అంటాం కదా, జీడి ఉన్న ముక్కల్ని తీసుకుంటారు. ముక్కలు క్లీన్గా నీట్గా ఉంటాయి. అది ఇందాక కాయలు చూసారు కదా, 15 కాయలకి కిలో కారం, కిలో ఆవపిండి, 30 కొంచెం తక్కువ, కిలోకి తక్కువ అంటే 30 ఉప్పు వేస్తాను, ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని. అందులో కొంచెం స్పూన్ పసుపు, ఒక గుప్పెడు మెంతులు కలిపి ముందు దీన్నంతా బాగా కలుపుతాను. అన్నీ కలవాలి కదా పిండ్లన్నీ, అందుకని బాగా కలుపుతాను. తర్వాత నూనెను ముక్కలు వేసి దేనిలోనో జాడీలోనో ఏదైనా కంటైనర్లో తీసి పెట్టుకుంటాం. అది ఆవకాయ. నూనెమో నువ్వుపప్పు నూనె వాడతాం. పప్పు నూనె ప్రస్తుతానికి 2 పడుతుంది, 2 కిలోలు, 2 లీటర్లు. ఇంకా పైనుంచి 3వ రోజు తిరగ కలుపుతాం, అప్పుడు లీటరో పడుతుంది. చూసుకుని పోసుకోవడమే. బాగా నూనె ఉంటే బాగుంటుంది, ఆవకాయ నిలవ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ముక్క గట్టిగా కూడా ఉంటుంది. 3వ రోజు తిరగ కలిపినప్పుడు ఇంకొంచెం నూనె పోస్తాం. ముక్కలు ఉన్నాయి. ముందు పొళ్ళు కలుపుకొని బాగా కలిస్తే అప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుని ముక్కలు కలుపుతూ ఆ తడిలో నూనె తడితోటి ముక్కల్ని ఇందులో వేసుకుంటాం, వేరే దానిలో వేసుకుంటాం. ముక్కలు ఇవి ఇంగ్రీడియంట్స్. ఇందులో కారం, ఆవపిండి, ఉప్పు, 3 వేసాయి. మెంతులు, పసుపు. ఇందులో ఇప్పుడు ఇందాక కలిపా కదా పిండ్లు, అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఈ ముక్కల్ని కలుపుకుంటూ దానికి పిండి బాగా పట్టేటట్టు కలిపి పెట్టి ఆ పిండితోటి ఇందులో వేయాలి, వేరే దాంట్లోకి వేయాలి. పప్పును తెలంగాణ వాళ్ళు పల్లి నూనె వాడతారు, వాళ్ళు కాచి పోస్తారు నూనె, మనం పచ్చిదే. అవా చైతన్య పికిల్స్ అని దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి. సూర్య థియేటర్ ఎదురుగుండా
స్పెషల్ అండి. సూర్య కాదు, కోణార్క్. కోణార్క్ థియేటర్ ఎదురుకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్నేళ్ల నుంచి ఆ కారాలు, ఆవపిండి అన్నీ దొరుకుతాయి వాళ్ళ దగ్గర. ఎప్పుడు అక్కడే తెప్పిస్తాం. ఇప్పుడు హోమ్ డెలివరీ కూడా చేస్తాడు. ఇందాక కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, దానిలో జీడ్లైనా పొరల్లాగా ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసుకుని ఇలా కలిపిన పిండిలో ఆ పొళ్ళు ఉన్నాయి కదా, కలిపిన దానిలో కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ ముక్కల్ని అందులో కలిపి ఇలా ముద్దలాగా చేసి వేరే దానిలో నూనె పిండి పట్టాలి. నూనె పిండి పట్టాలి. ప్రస్తుతానికి అయితే ఒక 2 లీటర్లు పడుతుంది. 15 కాయలకి 12 కాయలు 12-15 కాయలకి 2 లీటర్లు పడుతుంది. కావాలంటే చూసే పోసుకోవడమే. నూనె పైన తేలుతూ ఉండాలి. 3వ రోజు మళ్ళీ తిరగ కలిపినప్పుడు అవసరమైతే ఇంకో ప్యాకెట్ నూనె వేయచ్చు. 3వ రోజు తిరగ కలపాలి. నువ్వు పప్పు నూనె మొత్తం అన్ని కలిపి ఇందులో వేసాము. ఎక్స్ట్రా నూనె కూడా కొంచెం పోసాము. ఇలా పైన నూనె తేలితే నిలవ ఉంటుంది. ఆవకాయ కూడా బాగుంటుంది, ఇయర్ అంతా బాగుంటుంది. 3వ రోజు ఒకసారి తిరగ కలిపాక, గరిటెతోటి కలిపాక ఇంకా అవసరమైతే నూనె తక్కువ అనిపిస్తే ఇంకొంచెం నూనె పోసి ఇంకో ప్యాకెట్ నూనె కూడా పోద్దాం అనుకుంటున్నాం. ఇది ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ ఆవకాయని కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.